ప్రభు బలగ గడక ముందు ప్రముఖంగా టైం చూసుకోవాలి. మనకు శత్రువు మనము పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దినాల్లో త్వరగా అయిపోవాలి. వండుకోవడానికి ఎంతసేపు పడుతుంది? ఇంట్లో తల్లి ప్రయాసము చాలా శ్రమ పడితేనే మరి ప్రయాసంతో వంట చేస్తుంది తల్లి గారు. కాబట్టి దినవంతా మనం పని చేస్తేనే మనకు జీతం పడుతుంది. సెలవు పెట్టామంటే మనకు జీతం లేదు, ఆ రోజు జీతం కట్ అయిపోతుంది. అవునా కదా చెప్పండి? దినమంతా కూలి చేస్తేనే పని చేస్తేనే సాయంకాలం కూలి వచ్చేది. అవునా కాదా? దేవునింట్లో ప్రభు మనకి ఇచ్చినటువంటి ప్రభు దినం ఇది. మన నాడు మనకి ఎంతో స్వతంత్రత ప్రభు ఇచ్చాడు. మధ్యనాడికి వచ్చి వాక్యం విని దేవుని ఆరాధించి దేవుని బిడ్డలుగా దేవుని ఎదిగే భాగ్యం మనకి ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రభు దినం, మంది కాదు. దైవజనుడు భక్సింగ్ గారు దినాలు మరి ఎంతో ఆనందకరమైన ఆత్మీయ ప్రోత్సాహకర దినాలని. కనుక 4 గంటల వరకు పరిచయం జరిగేది. ఇప్పుడు ఆరాధన 4 వర్తమానాలు అక్కడ. ఆరాధన తర్వాత బలవర్తమానం, ఆ తర్వాత ఇంకే మూడు వర్తమానాలు, క్షమించండి 3. తర్వాత మెయిన్ మెసేజ్ అనగా 3వ వర్తమానం. 3వ వర్తమానం అయిన తర్వాత ఇక తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏం జరిగేది? సువార్తకు వెళ్ళాలి. బయట సువార్తకి వెళ్ళి సువార్త చేసి వచ్చిన తర్వాత భోజనాలు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ సాయంకాలం మీటింగ్. 7 గంటలకు మళ్ళీ 6 గంటలకు మీటింగ్ స్టార్ట్ చేస్తారు. మీటింగ్ అయిపోయి 8:09 అయింది. అప్పుడు వెళ్ళిపోయేవాడు. ఇంకా ఇల్లు అనేది వారికి లేదు. దేవుని ఇంట్లో ఉండే సంతోషం, దేవుని బిడ్డలో ఉండే సంతోషం అనేది ఆ రోజుల్లో వాళ్ళు అనుభవించారు. కనుక సంతోషించారు, దేవుడు కనపరిచారు. వారి కుటుంబాలు దీవించబడ్డాయి, వారి బిడ్డలు దీవించబడ్డాయి. ఎందుకు? దేవునింటిని హత్తుకొని ఉండడం ద్వారా, దేవునింటిలో వాక్యం ఉండడం ద్వారా, వాక్యం నుండి సత్యాన్ని అనుభవించడం ద్వారా మరి వారి జీవితాలు ధన్యములవుతూ వచ్చినాయి. ఆనాడు వేసిన పునాది ఈనాడు కూడా కొనసాగుతుంది ఆత్మీయ జీవితం. కాబట్టి మీరు కొత్తగా వచ్చినారు కొందరు. ఏదైనా మా అనుభవం కొంత చూసాం, అనుభవించాం. ఆ దినాలు కాన్వకేషన్లు, ఆ దినాల్లో పరిచర్య, మరి ఇప్పుడు అన్నీ మరుగైపోయినాయి. సేవకుల మీటింగ్లు లేవు, ప్రత్యేక కూడికలు లేవు, కాన్వకేషన్లు లేవు, అన్నీ మరుగైపోతున్నాయి. కాళ్ళు పెట్టే పరిసరాలు వచ్చేసినాయి. కనీసం ఈ దినమన్నా ప్రభు దినమన్నా ఇలా అందులో కూర్చొని వాక్యం విని ప్రభుని ఆరాధించే అవకాశం మనకి ఇచ్చాడు ప్రభు. ఇంకా రాబోయే దినాలు పరిస్థితులు తెలియదు. ప్రభునందు పిల్లలు ఎప్పుడు ఇలా ఉంటాయని అనుకోబాకండి. పరిస్థితులు ఇంకా మారిపోతున్నాయి, చాలా భయంకరంగా మారిపోతున్నాయి, చట్టాలు మారిపోతున్నాయి. హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిందంట. కనుక ఇవన్నీ చెప్తా ఉన్నారు, ఇవన్నీ వింటాను ఉన్నాం. సరే, ఏదేమైనా ఇప్పుడు నీవు నేను ప్రభు నమ్ముకున్న బిడ్డలుగా, రక్షించబడిన బిడ్డలుగా దేవుని వాక్యం విని ప్రభువులో చేవేసి ప్రభు రాకడకు సిద్ధపడే జీవితాల్లో మనం ఉండాలి. కేవలం సంపాదిద్దాం, కట్టుకుందాం, పూజ చేస్తాం, ఏదో ఈ భౌతిక సంబంధమైన వాటిలో మనము వాటి వైపు మన మనసు ఉంచొద్దు. ఎల్లవేళలో మన మనసు ఎవరి మీద ఉండాలా? నిన్ను నన్ను రక్షించిన ప్రభు మీద మన మనసు ఉండాలి. ప్రభు రాజ్యం కొరకు మనం సిద్ధపడే వరకు ఉండాలి. ప్రభు రాకడకు ఎదురు చూసే వాళ్ళు ఉండాలి. ఆత్మీయ విషయాలు మనం తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మీయ విషయాల మీద మనసు పెట్టాలి. కనుక ఈ భూమి మీద వాటి మీద ఇటు మనసు పెడితే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కనుక ఇది కాదు మనకు ప్రాముఖ్యమైనది. ఉండబోయే దాని కొరకు మనం ఎదురు చూసేవాళ్ళు ఉండాలి. కనుక ఆ రాజ్యం కొరకు, ఆ మహిమ కొరకు మనం సిద్ధపడాలి. ప్రభు మనం రక్షించిన ఉద్దేశం మన జీవితం నెరవేరాలి. అది నెరవేరకపోతే రక్షించబడే జీవితంతో శూన్యం. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశపడి ఉండాలి. నీ ఆశ, నీ ఆకలి ఎట్లుండాలా? దేవుని వాక్యానుసారంగా ఉండాలి. అందుకే మరి దేవుని వాక్యంలో కొన్ని లేఖనాలు చూసుకొని మనము బయలుదేరిపోతాం. దయచేసి చూడండి, అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట 8వ వచనం కలిసి చదువుకుంటాం. అపొస్తలుల కార్యములు మరి 1వ అధ్యాయము 8వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను
భూమి గంతుల వరకు నాకు సాక్షులెదురని వారితో చెప్పాను. ప్రాణం చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, నీ పాదాలు పొందనాలు. చదువుకున్న వాక్య భాగంలో నుండి వాళ్ళ కొరకు మనం సిద్ధపరచండి. బలహీన మీ దాసుని, నిస్సహాయ మీ దాసుని, నిష్పేదకుని దాసుని జ్ఞాపకం చేసుకోలేదు అయ్యా. నీ వాక్యం వివరించడం నేను చాలిన వాడిని కాదు. మీ శక్తి ఇస్తేనే, మీ కృప దయచేస్తేనే, మీ ఆత్మ ద్వారా మాకు బోధిస్తేనే మేము వాటిని పొందగలం. వాటి పైనుండి మీరు ఇస్తేనే మేము పొందగలం. ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నీ శక్తిని విడుదల చేయండి. మీ వాక్యం విడుదల చేయండి. 21:9 ప్రకారంగా నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఆయన. మీ మాటలే నీ దాసు నోట నీ ప్రజలకు వినిపించి ఆత్మీయ మేలుబతులు సహాయం చేయండి. బలపరచండి. యోగ్యాన్ని బలపరచులు సహాయం చేయండి. వర్తమానం అతన్ని మీ వర్తమానం మాకు తెచ్చేయండి. మీ సింహాసనం నుండి మాకు తెచ్చేయండి. ఆత్మదేవా మాకు బోధించండి. మమ్మల్ని బలపరచండి. మాతో మాట్లాడండి. వాక్యానుసారంగా మేము సిద్ధపట్టుకు బలదరికి సహాయం చేయండి. ఇంకెవరు రక్షణ అనుభవం లేకున్నారు, వాళ్ళ రక్షణ అనుభవం సహాయం చేయండి. ఆయన జరిగించి నూతనపరచండి. యోగులుగా వాళ్ళకు సమీపింప చేసి సహాయం చేయమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ప్రభు వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏముంది? ప్రభు తన శిష్యులకు జ్ఞాపకం చేసినాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు కనుక మీరు నాకు సాక్షులుగా ఉండాలి. మొదలు ఎక్కడ శక్తి నొందిన అనుభవం. పరిశుద్ధాత్మ మనలో వారిలోకి వచ్చాడు కనుక మీరు శక్తి నొందుదురు. మీరు శక్తి నొంది కనుక మీరు యెరూషలేములోను, యూదయ 2, సమరయ 3 దేశమంతటను భూది గంతులకు నాకు సాక్షులెదురని వారితో చెప్పాను. కనుక సాక్ష్యం వల్ల ప్రభుత్వంలో మనం పాల్గొంటమైన సాక్ష్యాన్ని తెలియజేస్తుంది. వ్యక్తిగత సాక్ష్యం. మన సాక్ష్యం అనేది ప్రభుకు అంగీకారమైనది. మన హృదయం, మన తీర్మానం, మన స్థిరత్వం అనేది దేవుని వాక్యానుసారంగా బలలో చేయాలి. ప్రభు నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు. పరమును విడిచి పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఆయన శిలువలో మరణించాడు, రక్తం కార్చాడు, సమాధి చేపట్టాడు, 3వ దినం తిరిగి లేచినాడు, మరి శిష్యులకు ప్రత్యక్షమైనాడు. ఆ తర్వాత ప్రభు పరములకు వెళ్ళిపోయాడు. ఒలివల కొండవలు తీసుకుని వెళ్ళాడు, వాడును ఆశీర్వదించాడు, ఆయన వెళ్ళిపోయాడు. మరి చెప్పాడు, పరిచయం అప్పచెప్పాడు. అన్నాడు శక్తి నొందుతారు. శక్తి పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. తర్వాత మనం చదివితే 2వ అధ్యాయంలో శక్తి పొందుకున్నారు. ఆ శక్తి ద్వారానే దైవ కార్యాలు జరిగించారు. సంఘం నిర్మాణమైంది అంటున్నారు. సంఘం ఆరంభ దినాలవి. 3వ అధ్యాయానికి వచ్చిన గల దేవుడు అద్భుతాలు, 4వ అధ్యాయంలో కదిలికలు, ఇలాగ అధ్యాయం చదువుకుంటే అపొస్తలుల కార్యాల్లో దేవుడు సంఘాన్ని స్థాపిస్తూ సంఘములో పరిస్థితి నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆయన సంఘము కనుక నాడు నీవు నేను సంఘంలో ఉన్నాను. దేవుని సంఘంలో మనం ఎలా ఉండాలి? కట్టబడి అనుభవం ఉండాలి, ఐక్యపరచబడిన అనుభవం ఉండాలి, ఆయనతో మనకు సంబంధం ఎడతెక్క ఉండాలి. కనుక ప్రభుత్వం అనుకుంటే సంబంధాన్ని తెగిపోకూడదు. నాకు పెట్టుకోండి. దేవునికి కదా వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోయే వారం ఉండొద్దు. వాక్యం వింటున్నాం, గ్రహిస్తున్నామా? వాక్యం మనకి ఏమర్థమవుతుంది? కనుక వెలిగించబడిన నీవు నేను, బల్లో చేవేస్తున్న నీవు నేను. ప్రభువులో మనం ఎదగాలని కోరుతున్నాడు, ప్రభు శక్తిని పొందాలని కోరుతున్నాడు. కనుక ఆ శక్తి కలిగినటువంటి ప్రజలుగా మనం భూమి మీద లోకాన్ని జయించాలి. ఆ శక్తి అనేది ఏమిటి? ఈ లోకాన్ని జయించాలి. లోకం అనేది 3 విషయాలు మనం తిరుగుతాం. ఒకటేంటి? శరీరాశ, చెప్పండి, నేత్రాశ, చూపడము. ఈ 3 ఏంటి? మానవుని ఏం చేస్తున్నాయి? శక్తిహీనుడిగా చేస్తున్నాయి, బలహీనుడిగా చేస్తున్నాయి, దేవుని గురించి జీవించకుండా చేస్తున్నాయి. ప్రభువునమైన నీవు నేను ఏం చేయాలంటే ఈ 3ని మనం జయించాలి. జయించాలంటే మనకి ఏం కావాలి? వాక్యం మనలో పనిచేయాలి. వాక్యం నుండి శక్తిని మనం అనుభవించాలి. దైవ శక్తి, దేవుని వాక్యం యొక్క శక్తి లోకాన్ని మనం జయించినట్టు చూస్తుంది. ఈ లోకాన్ని జయించాలంటే మనకేం కావాలి? ఆత్మశక్తి. దేవుని వాక్యంలో ఆయన ఆత్మశక్తి ఉంది, వాక్యం శక్తి ఉంది, పునరుద్ధారణ శక్తి ఉంది, రక్తం యొక్క శక్తి ఉంది. కనుక ఈ 4 రకాల శక్తిని మనం అనుభవించాలి. ఆ శక్తి చేతనే ఈ లోకంలో శక్తిని మనం జయించగలం. ఈ లోకాన్ని మనం జయించగలం. లోకంలో మనం విజయవంతులుగా జీవించగలం. ఈ చివరి దినాలు పరిస్థితులు ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. నేను జయించాలా? నేను జయించాలి. కనుక యుద్ధం లేక ఎవరొకరు ఓడిపోతారు, ఎవరొకరు జయిస్తారు. అడుగుతారా? కొన్ని నెలల పాటు జరుగుతున్న యుద్ధాలు
ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ఎన్ని రకాల నష్టం కలుగుతుందో మనం చూస్తున్నాం. ఉక్రెయిన్ యుద్ధం జరిగింది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాడి చేసింది, నష్టం కలిగింది. బిడ్డలకు తండ్రి లేడు, భార్య భర్తకు లేడు, భర్త పిల్లలు భార్య లేదు, పిల్లల తల్లిని విడిచిపెట్టి ఏమైపోయాడు, నిస్సహాయం అయిపోయారు, దూరం అయిపోయినారు, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అది ఎంత దారుణమైన పరిస్థితితో గమనించారు. ఇప్పుడు గాజాలో యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్ మీదకి వచ్చారు హమాస్ వారు, కనుక వాళ్ళు యుద్ధం చేశారు. ఆ యుద్ధం ద్వారా వాళ్ళు చేశారు, యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు దాదాపు 9 నెలలు 10 నెలలు యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధం జరుగుతూనే ఉంది. ఎవరు వారు టార్గెట్ చేస్తున్నారు, వారిని యుద్ధం చేస్తూనే ఉన్నారు. యుద్ధ భూమి అనేది ఎలా ఉంటుందంటే అది సామాన్యమైనది కాదని మనది. మరి మీకు ఎంతమంది అర్థమవుతుందో నాకు తెలియదు. యుద్ధ భూమిలో ఉండేవాడి ప్రాణాన్ని తెగించిపోవాలా. ఒక సైనికుడు ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీయడము, ప్రాణం పోవటము, ఈ రెండింటి జరిగేది యుద్ధ భూమిలో. కొంతమంది కాపాడగలిగితే ధన్యుడు, బ్రతికితే ధన్యుడు, తిరిగి వస్తే భార్య పిల్లలు చూసుకోగలుగుతాడు, లేకపోతే అయిపోయింది. కానీ అది మరణం, వీర మరణం అంటారు. పిల్లల లోకంలో భౌతిక జరిగేటువంటి వార్తలు మనం చూస్తున్నాం. ప్రభు చెప్పిన వాక్యం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వినబోతారు. అవి ఇప్పుడు మేము వింటున్నాం, ఈ కళ్ళారా వింటున్నాం, చెవులారా వింటున్నాం, కళ్ళారా చూస్తున్నాం. పరిస్థితులు ఇప్పుడు ఫోన్లోకి వచ్చేసింది. మీరు చూడగలిగితే, వినగలిగితే ఫోన్లోనే ప్రపంచం ఏం జరుగుతుంది, ప్రపంచ వాతావరణం ఎలా ఉంది, దేవుని వాక్యం నెరవేరుతుంది. ఇదంతా ఏంటంటే మనం అర్థం చేసుకునే విషయం, ప్రభు రాకడకు ప్రపంచం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నన్ను సిద్ధపరుస్తున్నాడు. సంఘములో వాక్యం ద్వారా నాకు హెచ్చరికిస్తున్నాడు, నాకు వాక్యం బోధిస్తున్నాడు, నేను వింటున్నాను. ఈ వాక్యం ద్వారా నేను వేరు పొందాలి. ఈరోజు నాకు శక్తి కావాలి, దైవిక శక్తి కావాలి. శక్తివంతమైన బాంబులు పడితే అక్కడంతా నాశనం అయిపోతుంది. ఇంకా చూస్తే అణుబాంబు పడిందంటే ఇంకా మరి బయట కాదు. అనుభవం అనేది ఎట్లాంటిది, అక్కడ గడ్డి కూడా మొలవదంటే అలాంటి పదార్థాలు ఆ బాబులో సిద్ధపరిచినారు. ఎందుకు? ఒకరినొకరు దేశాలు నాశనం చేసుకోవడానికి. దేవుని వాక్యం ఎలాంటిది, వాటన్నిటికంటే మించింది. ఈ లోకంలో ప్రతిదాన్ని మనం జయించుటకు శక్తి కలిగిన వాక్యము. ప్రభు మాటలో శక్తి ఉంది, ఆ శక్తిని మనం అనుభవించాలి. ప్రభా నీ శక్తి నాకు దయచేయి. శోధన చేయించాలా, టీవీ చేయించాలా, పాపాలు చేయించాలా, అలవాట్లు చేయించాలా. కనుక వీటన్నిటిని జయించే శక్తి నాకు దయచేయని దేవుని ప్రార్థించే బిడ్డగా ఉండాలి. అందుకే చరణంలో వాడు పట్టుబదులుగా సంఘముతో కూడి ఎవరు ప్రార్థిస్తారో మరింత శక్తి పొందుతారు. కనుక శక్తి లేకపోతే మనం శక్తిహీనం అయిపోతాం. శక్తిహీనతో ఏమి చేయలేము. ఒక రోగి ఏమి చేయలేడు. అందుకే కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్న మాట అదే. సంఘానికి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చదువుతాం 23 నుండి. అక్కడేముంది? మీరు అనేకులు రోగులు, మీరు అనేకులు బలహీనులు, మీరు అనేకులు నిద్రిస్తున్నారు అన్నాడు. కనుక నిద్రించేవాడు మనం ఉండకూడదు, బలహీనులు మనం ఉండకూడదు, రోగులు మనం ఉండకూడదు. రోగులు చేవేసి మనం కనుక రోగం ఏం చేస్తుంది? పడక నుండి లేవనివ్వదు. దీర్ఘ వ్యాధులు ఉంటాయి. రోగం అనేది పిల్లలు జ్ఞాపకపెట్టుకోండి. రోగము అనేది ప్రభు నమ్ముకున్న బిడ్డలకు భౌతిక రోగాలు వస్తాయి, పోతాయి. ఆత్మీయ రోగం కలిగి ఉండకూడదు. నీవు నేను ఆత్మీయ రోగం అంటే ఆంతరంగములో ఏంటది? ఆ రోగము దేవుని వాక్యానుసారంగా మనం సరి చేసుకోకుండా, ఒప్పుకోకుండా, వాక్యానుసారం లేకుండా ప్రభువులో చేవేస్తే ఏమైతే రోగులు అంటాడు. మీరు అనేకులు రోగులు అంటాడు. రోగి బలమైన ఆహారం తినలేడు, రోగి పని చేయలేడు, రోగి హుషారు ఉండలేడు. ఒక రోగి జీవితం ఎలా ఉండదంటే ఒకరి సహాయం కోరుకునే స్థితిలో ఉంటాడు. కనుక నేను ఆరోగ్యవంతులు ఉండాలని కోరుతున్నాడు దేవుడు. ప్రభు బలంలో చేవేసి వెళ్ళకుండా ఆరోగ్యవంతులైన జీవితం కలిగి ఉండాలి, బలం కలిగి ఉండాలి, బలహీనంగా ఉండకూడదు. మీరు అనేకులు బలహీనలు అంటాడు. ఎందుకు బలహీనము? ఆత్మానుసరంగా లేకపోతే బలహీనతే. వాక్యానుసరంగా మన జీవితం లేకపోతే బలహీనతే. ఏదో బలహీనతను పట్టుకుంటుంది, ఏదో బలహీనతను బలహీనపరుస్తుంది. బలహీనత అంటే అర్థం ఏంటి? సాతానుడు లూకాసు వార్త 18వ అధ్యాయంలో వచ్చిన చదువుతా. 18వ అధ్యాయం. బలహీనత అనేది రకరకాలుగా ఉంది. కనుక బలహీనత నుంచి మనం బయటకు వెళ్ళాలి. లూకాసు వార్త క్షమించండి
అధ్యాయము. ఇవన్నీ మనం చదవడానికి మనకు సమయం చాలకపోవచ్చు. దయచేసి ఒకటి చదువుతాం. 13 నుండి 10 నుండి చదువుకుంటాం. 10 నుండి 13 అధ్యాయం లూకా సువార్త 10 నుండి. ఇశ్రాయేలు దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకుండెను. ఆమె యేసును చూసి ఆమెను చూసి రమ్మని పిలవగా, అమ్మా, నీ బలహీనతను విడుదల పొందివనని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. ఎవరేమే? సమాజ మందిరంలో ఉంది. నాకు పెట్టుకోండి, సమాజ మందిరంలో ఉంది. దేవుని మందిరంలో ఉన్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం. నడుము వంగిపోయింది. నడుము ఏం చూపిస్తుంది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. నడుము ఏం చూపిస్తుంది? స్త్రీకి పురుషుడికి నడుము చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే నడుము అనేది సత్యాన్ని తెలియజేస్తుంది. ప్రభుడిలారా కనుక దేవుని ప్రతిగా మన జీవితాల్లో దయచేసి చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14 వచనం. 6:14. ఏలయనగా అంటాడు, మీ నడుములకు సత్యమును దట్టిని కట్టుకొని నీతిని వైభవం తొడుక్కొని అంటాడు. మీ నడుములకు సత్యమైన దట్టి కావాలి. నడుము బలంగా ఉండాలి. నిలబడే జీవితము. నడుము నిలబడకపోతే, నడుము సరిగా లేకపోతే నడవలేము. అందుకే మీ నడుము అయిపోయింది, నడుము వంగిపోయింది. మా కూర్చో 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 పాపం కూర్చోబెట్టండి. కూర్చోమ్మ, కూర్చో, తీసుకో, కూర్చోబెట్టు. నడుము వంగిపోయింది అంటే సత్యం వల్ల మనం ఏమవుతున్నాము? తప్పిపోతున్న వారు, సత్యము పలకలేని వారు, సత్యం నిలబడలేని వారు, సత్యములో సాగలేని వారు. సత్యం అనేది నిన్ను స్వతంత్రుడుగా చేస్తుంది, స్వతంత్రుడుగా చేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం. సత్యం అనేది నీ నా జీవితానికి ఏం తీసుకొస్తున్నట్ట కొంచెం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. ప్రభు అక్కడ ఒక మాట చెప్పాడు. తన నమ్మిన యూదులతో మాట్లాడుతున్నాడు ప్రభు. నా వాక్యమే సత్యము. కాబట్టి గమనించే, వాక్యంలో ఏముంది? సత్యం ఉంది. వాక్యంలో ఏముంది? శక్తి ఉంది. కనుక అక్కడ అంటాడు 32వ వచనం. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులమైనట్లయితే మీరు స్వతంత్రంగా చేయబడుతున్నాయి ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపం చేయ ప్రతివాడు పాపులకు దాసుడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసినట్టుగా మీరు నిజముగా స్వతంత్రులైందురు అంటాడు. మీరు నిజముగా స్వతంత్రులైందురు. 37. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, ఆయనను మీరు నా వాక్యములకు చోటు లేదు కనుక నన్ను చంపబెట్టుకుచున్నారు. మీలో నా వాక్యానికి చోటు లేదు, అందుకే ప్రభుత్వం చంపాలని చూస్తున్నారు. కరెక్ట్ నా పెట్టుకో, దాన్ని కూర్చోబెట్టి మళ్ళీ వాడి కూర్చోండి, కూర్చో కూర్చో కూర్చో. ప్రభుని చంపడానికి సాహసిస్తున్నారు వీళ్ళు. ఎవరి వీళ్ళు? సరిగా లేని వారు, వారు సరిగా లేరు. సత్యం గ్రహించిన వారు, సత్యం నిలబడిన వారు, సత్యం కొరకు జీవించిన వారి జీవితాల్లో ఏం చేస్తున్నారు? సృష్టికర్తను ప్రభు యేసుక్రీస్తు మీద దాడి చేస్తున్నారు. వాక్యానికి చోటు లేకపోతే జరిగేది అదే. నీ నా జీవితంలో వాక్యానికి చోటు, వాక్యానుసరణ జీవితం లేకపోతే, వాక్యానుసరణ నడుచుకోకపోతే సైతం మనం చేస్తాడు, దాన్ని తప్పిస్తాడు, సత్యాన్ని కొలబడి తీసుకెళ్ళిపోతాడు. అందుకే దేవుని వాక్యం సత్యమును అమ్మవేక్ అంటాడు, సామెతలు రాస్తాడు. ఈ సత్యం ఎవరు? మన ప్రభువే. యోహాను 14:6 ప్రకారంగా అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. కాబట్టి ఈ సత్యమును స్వతంత్రం చేయడానికి వచ్చాడు. పాపము చే ప్రతివాడు పాపానికి దాసుడు. అర్థం ఏంటి? పాపము? దేవుని ప్రజల నీవు చేసే పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే. మేలుని చేయని ఎరుగుండి అది చేయబడమే పాపం. చేయకూడదని తెలిసి అది చేయడమే పాపం. నిజంగా వాక్యానికి నువ్వు ఎంత చోటిస్తున్నా, వాక్యానికి ఎంతగా లోబడుతున్నా, వాక్యానికి నడుచుకుంటున్నా, వాక్యానికి తెరగొట్టద్దు, వాక్యానికి దూరం ఉండద్దు, వాక్యం వినేసి విడిచిపెట్టద్దు. ఏ వాక్యం వింటున్నావు పిల్లరా, ఆ వాక్యాన్ని లోపల నీ హృదయంలో భద్రం చేసుకోవడానికి తీర్మానించి, ప్రభా నీ వాక్యానుసారంగా నా జీవితం ఉంచు, నా కుటుంబాన్ని ఉంచు, నన్ను నడిపించు. వాక్యానికి నువ్వు స్థానం ఇస్తే, వాక్యానికి లోబడితే, వాక్యం చేస్తే మన జీవితాన్ని కడుతున్నాడు. వాక్యమైన దేవుడు మనం కడతాడు.
వాక్యము దేవుడు మనం పోషిస్తాడు, వాక్యము దేవుడు మనం సిద్ధపరుస్తాడు. వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏమవుతుంది? లోకం మనకు వస్తుంది, లోకం మనలోకి వస్తుంది. అందుకే ఇక్కడ అన్నాడు సత్యం నడుము కట్టుకొనుడి. ఈ నడుముకి ఏముండాలా? సత్యం అనే తట్టి ఉండాలి. వాక్యం చెప్తుంది. అందుకే ఆమె నడుమొంగిపోయింది. ప్రభు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆమెను చూశాడు, ఆమె బలహీనత నుంచి విడుదల చేశాడు. అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు. చేయబెట్టగానే ఎవరిని బంధించింది? ఈ బలహీనత ఎవరి ద్వారా కలిగింది? అపవాది చేత, సాతాను చేత బంధించబడి. 18 వచ్చిన అక్కడ లూకాసు వార్త 13:18 చూడండి మాట్లాడు. ఎక్కడ 16 చదువుకుంటాం. 16 ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెన ఈమెను ఇశ్రాయేలు మందు ఈ కట్ల నుండి విడిపింపగానే అతనితో చెప్పాను. కట్లతో కట్టేసింది. మత కట్లు ఉన్నాయి, ఆచార కట్లు ఉన్నాయి, రకరకాల కట్టడలు ఈ లోకంలో ఉన్నాయి. మనకు ఈ కట్టడ వైపు మనం వెళ్ళవద్దు, ఈ కట్టడకు లోబడద్దు. ఈ కట్టడ ప్రకారం జీవిస్తే దైవ కట్టడలకు, దైవ నియమానికి పెరిగిపోతాం. దైవ నియమములో కట్టబడాల, వాక్యంతో కట్టబడాల, ఆత్మతో కట్టబడాల, దేవుని సంఘంలో కట్టబడాల, దేవుని రాకకు సిద్ధపడే దేవాలయం కావాలా, దేవుని స్వరూపులకు రావాలా. దీంట్లో రాకుండా ఏం చేస్తున్నాడు సాతానుడు? వాడు కట్టలతో కట్టేస్తున్నాడు. పిల్లల జ్ఞాపకం పెట్టుకోండి. ఎటువైపు ఉన్నాం మనం? సాతాను చేత బంధించేస్తాడు. నీ బలహీనతను బట్టి నేను బంధిస్తాడు. వాక్యానుసారంగా జీవితం లేకపోతే అవిధేయతో లోబడకపోవటము, చెప్పింది చేయకపోవటము, దేవుడు వినిపించిన ప్రకారం నడవకపోవటము. నా పెద్ద కూడా చెప్తున్నాడు, ప్రభు లేపుతున్నట్టు, లే బాత్రూమ్కి వెళ్ళి చూడిపో. బాత్రూమ్కి వెళ్ళి చూడిపో అంటే పడుకున్నట్ట. ఆ బాత్రూమ్ ఎప్పుడు ఉంటుంది? ప్రభా నన్ను నమ్మటం ఎందుకు అంటే ఓ అని 1-2 సార్లు చెప్పగానే సరే ఎందుకలా మంచిదని వెళ్ళాడంట. వెళ్ళగానే ఎంత లావు ఎంత పడుగు తేలు ఆ బాతులకు వచ్చింది. ప్రభు మాట్లాడుతున్నప్పుడు లోబడకపోతే ఏమవుతుంది? ఎవరన్నా పేరుని కూడా చీకట్టం సడన్ గా చూడకుండా కాలేసాను అనుకోండి, ఇంక అయిపోయింది చరిత్ర. ఈ స్థలంలో ఎన్ని తేళ్లు చంపాం, మంటల గబ్బలు చంపాం, కట్ల పావులు చంపాం, కర్మేళ్ళు. ఎందుకంటే ఏది కూడా ఆమె చేయలేదు, దేవుడు కాపాడాడు. అక్కడ ఇంతమంది బాత్రూమ్ ఉంది, ఆ మెట్టు దిగొచ్చాడు కిందికి, సృష్టి వచ్చింది. అడిగి రాగానే బయట ఎక్కడ లైట్, లోపల లైట్ కనబడుతుంది. ఆ వెలుగులో కొద్ది ఆ బాత్రూమ్ లైట్ పోయింది. పోగానే వెంటనే ఇంతలా ఉంది మంటల గబ్బ, నల్లంగా ఉంది. మంటల గబ్బ ఇంతలా ఉంది, ఎంత పొడుగు ఉంది, అది పోతా ఉంది. ఏది చూడగలక ఎలుగులో పడగానే వెంటనే మంటల గబ్బ ఆ చెప్పిడిసి ఇంకా చెప్తుడు కొట్టింది. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, అది విష పురుగు. పుట్టిందంటే విషము, తట్టుకోలేము. మిమ్మల్ని పుట్టిందో లేదు. ఎంతమంది గురించి చెప్పండి. తేలు కుట్టినోడు కదా అనుభవం ఉందా? అమ్మా నీకుంది. ఇంకెవరు ఉన్నారా? 2. ఇంకెవరు ఉన్నారా? బ్రదర్స్ ఎవరు ఉన్నారా? 3. ఇంకెవరు ఉన్నారా? 4, 5. నాకు పుట్టిందండి, నాకు పుట్టింది. నేను కూడా ఉన్నా మీతో పాటు, నాతో పాటు మీరు, మీతో పాటు నేను. ఎందుకంటే ఫోన్ చేశాము, ఇంకా వస్తున్నా, కలిపేస్తున్నా కానీ కాలు పెట్టగానే చటుక్కోమన్నది. ఏం పుట్టింది పెట్టే కాలు ఇట్లంటే ఎట్లెట్లేదు అట్టట్లేదు. ఇంకా చూసుకో అమ్మా నాయనా, ఇంకా దిగింది, లోపలికి ఎక్కుతుంది. రాత్రి అంతా నిద్రలేదు. అక్కడ ప్రోగుడు ఏందమ్మా అంటే తేలి కుట్టింది అక్క. నేను బయటకు వచ్చి అడి తిరిగి నిద్ర లేదు, నెమ్మది లేదు, కలవరం, మంట 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 మంట. అది దొరికింది ఎర్రదేలు. అది ఎర్రదేలు, ఈ మాత్రం ఉంది ఎర్రదేలు. అక్కడ ఈ బయట తేడు ఉండేది. దేవుడు కాపాడు. అది నాకు పుట్టిన తర్వాత దేవుడు కనికరించినాడు, దాంట్లో అనిపించిన ఆ అనుభవం ఏంటో చూశాను. చేదు లోపలికి వెళ్ళింది, విషము లోపలికి వెళ్ళింది. ఆ విషయం ఏం చేస్తుంది? శరీరములో పరుగులెత్తిస్తుంది, రక్తంలో పరుగులేస్తుంది. అది పుట్టిన వారికి అర్థమవుతుంది. విన్నారా? కాబట్టి పాపం అనేది ఎలాంటిది? మన ఆత్మ జీవితాన్ని ఆర్పేది, చంపివేసేది, నష్టపరిచేది. దానికి మనం చోటివ్వకూడదు. కాబట్టి ఇక్కడ బలహీనత, ఆ బలహీనత నుంచి ఆమె లేచింది. సాతానుడు కట్టి వేశాడు. ప్రభావం కట్టును ఇప్పేశాడు, లేపాడు, నిలబెట్టాడు. ప్రభువులో మనం నిలబడాలని కోరుతున్నాడు. ప్రభువులో నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి. ఎక్కడ? సమాజంలో, సంఘములో, కుటుంబంలో,
నిలబడినట్టుగా ఎప్పుడుంటావు? ఆ కట్టు నుండి విడిపించబడితే లాగుతున్నాడు. ఆదివారం వస్తుందంటే పోయిన మంచి లాభం నీకు లాభం పో. నా భారం పెట్టి నాది, మీ భారం పెట్టి మీది. నా భారం పెట్టి అందరూ ప్రభుత్వం ఉండాలి. నా భారం ప్రభుత్వ వాక్యం పోగొట్టుకుంటున్నారు అని పిల్లలు గమనించండి. ఏంటంటే ఆర్థిక పరిస్థితులు, కుటుంబాలు ఉండే పరిస్థితులు బట్టి ఏమవుతుందంటే వెళ్ళిపోమంటుంది, లాగుతుంది మనసు. ఆదివారమే ఆపనలు, ఆదివారమే ఆటంకాలు, అభ్యంతరాలు, వాటిని జయించుతున్నాం. జయించాలంటే ఏం కావాలి? నీకు నాకు శక్తి కావాలా, వాక్య శక్తి కావాలా, ప్రభు తాకిడి కావాలి, ప్రభు యొక్క హస్తాలు మనం కాపాడబడాలి, వాక్యానికి చోటు ఇవ్వాలా. ఇవాళ ఆదివారము దైవ నియమము, నేను ప్రభు ఇంట్లో ఉండాలా, వాక్యం వినాలా, ప్రభుని ఆరాధించాలా, బల్లో పాల్గొనా, ఆ తర్వాత ఏదైనా పనులు అని త్యాగం మీలో ఉంటే దాన్ని చూస్తాడు. ఆ త్యాగము, ఆ సమర్పణ చూసినప్పుడు నీకు సహాయపడతాడు. మన కష్టార్జిత ఎంత పడినా ఆయన దీవెన లేకపోతే ఫలితం ఉన్నది పిల్లాలి. నేను వాక్యం రేపు అగ్గే గ్రంథములు కష్టపడతారంట చినిపోయి సంచలేసినట్టే ఉంటుంది. ఎందుకు? ఆశీర్వాదం లేదు, దేవుని దీవెన లేదు. దేవుని ఆశీర్వాదం లేకపోతే పొలంలో పంట వేసాడు, ఇంటికి వస్తే అది పొలంలో కళ్ళలోనే చల్లగొట్టబడతాడు. కళ్ళల్లో చల్లగొట్టేశాడు, ఇంటికి రాలా, పంట పండింది, దాని వచ్చింది, చెదిరిపోయింది, అంత తాలైపోయింది. ఆడు పెట్టి అంత తాలే, తాలు జీవితం ఎగిరిపోయేది. తాళ్ళగా ఉండద్దు మనం దేవునింట్లో, సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో. ఎలా గట్టి గింజగా ఉండు, ఆ గట్టి గింజ విలువైనది, ఉపయోగపడేది, ఇతరుల ఆకలి తీర్చేది, ఇతరుల అక్కలు తీర్చేది, ఇతరులకు సహాయం చేసేది. దేవుని ప్రజలు మన జీవితాల్లో పిల్లరా, శత్రువు మనం ఏం చేస్తున్నాడు? ఊపుతున్నాడు, అటు ఇటు లాగుతున్నాడు. తప్పట్ల ఆర్థిక పరిస్థితులు అయితే నీవే కావాలా? ప్రార్థన జీవితం కాదు, వాక్య తీర్మానాలు ఉండాలి, ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలా, వాక్యంతో పనివేసుకోవాలా, దేవుని దగ్గర తీసుకురావాలా, ప్రభు చెప్పాలా, ప్రార్థన సంఘ ప్రార్థనలో పాల్గొనాలా, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలా, కుటుంబంగా ప్రార్థన చేయాలా. ప్రభు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? నువ్వు సాయం చేయకపోతే ఎలా? ఆదివారం ఈ సమస్య ముందు ఎదురవుతుంది. ఈ సమస్యను జయించాలి, సాయం చేయి. కుటుంబంతో నేను ఇంటికి రాలేకపోతున్నాం, కుటుంబంతో నిజంగా కనబడలేకపోతున్నాం, ఈ ఆటంకాలు మాకున్నాయి. ప్రార్థన చేసే బిడ్డగా, ప్రార్థన ఏం జరుగుతుంది? దేవుడు దారి చేస్తాడు. మొన్న కాయ చెప్పినాడు మా సోదరుడు, అలా బ్రదర్ నేను అటు హైదరాబాద్ పోవాలనుకుంటున్నాను, ఆ హోటల్ ఉండాలనుకుంటున్నాను, హోటల్ 30,000 ఇస్తానంట అంటే సరే 2 సంగతులు చెప్పాడు. హోటల్ ఏం చేయాలా? సర్వీస్ చేయాలా. సర్వీస్ అంటే అదేంటి? 5 స్టార్ హోటల్ అంట. ఏమి సర్వీస్ చేయాలన్నాడు? అన్ని చేయాలి బ్రదర్ అన్నాడు. అన్ని అంటే మొత్తం పనులు సర్వీస్ చేయాలా, చేపలు సర్వీస్ చేయాలా, తినే సర్వీస్ చేయాలా, అన్ని చేయాలి. ఆ చేతులతో పట్టుకుంటావా అన్న. ఈ చేతులు ప్రభు కదా, ప్రభుకి ఇచ్చావు కదా. ఏంటంటే బ్రదరు మరి ఇంత ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఆగు బాబా, నీకు ఆశీర్వాదం ఉండదు, నీకు దీవెన ఉండదు, దానివల్ల నీకు ఏ మేలు ఉండదు. ఆదివారం ప్రభుని పోగొట్టుకున్నావా నీకు మేలుండదు. నువ్వు సంపాదించడం ఇంకో దారిలో పోద్ది, అది గుర్తుపెట్టుకో. సహోదరుడా పోబాక, దేవుడికి సహాయం చేస్తాడా. ఇంకొక ఉద్యోగం వచ్చి పార్కులు, ఇది కాలేజీలు అవన్నీ తోటమారి పని చేసేది, నీళ్ళు పెట్టేది, పిల్లలు చూసేది, ఆలోచించినాడు. అక్కడ ఆడేం చెప్పారు? ప్రార్థన చేయొద్దు, బైబిల్ చదవద్దు, నువ్వు ఆదివారం పోవద్దు, ఆదివారం నీకు సరలేదా, ఇది వచ్చింది కదా నా ముందు అన్నాడు. పోతావా? నీకేమనిపిస్తుంది? పోవాలనిపిస్తున్నా, ఉండాలనిపిస్తున్నాను. పోతే నాకు ఒకవైపు కష్టంగా ఉంటుంది, మరి నేను చెప్పేది ఇంటవా అన్న చెప్పడం లేదు. దేవుని వాక్యం లేక, మందిరం లేక, ఆరాధన లేక, బరోబరు పాల్గొనకుండా నువ్వు ఎంతకాలంతో అక్కడ పనిచేస్తావు. అది నీకు ఆశీర్వాదమేనా? అది నీకు ఆశీర్వాదం కాదు. ఆయన బట్టి నాకు భారం కలిగింది, కానీ ప్రార్థన చేశాను, ప్రభావ సౌదరికి సాయం చేయి, ఇక్కడే నేను దారి చూపించయ్యా, అంత దూరం పోయేది కంటే పోయాడు, చాలా తిప్పలు పడ్డాడు, ఇక్కడే దారి చూపించాయంటే ప్రభు సాయం చేసినాడు. ఇక్కడే దగ్గరలోనే సాయంకాలం దినమంతా చూస్తాడు, సాయంత్రం పిచ్చుకుంటూ వస్తాడు. ఆదివారం స్థలం దొరికింది, మందిరానికి వస్తాడు, ఆరాధనకు వస్తాడు. కారణం పిల్లరా, ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతున్నాయి. ఈ దినాలు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. దైవికంగా ఎదగకుండా, దేవుడిని స్థిరపడకుండా, దేవుడిని సిద్ధపడకుండా, వాక్యాన్ని జీవించకుండా మనకి ఎన్నో అభ్యంతరాలు వస్తున్నాయి. ఉద్యోగపరంగా ఉండే ఇబ్బందులు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏంటి? వాక్యానుసరంగా మనం తప్పించుకోవాలి.
వాక్యానుసారం అప్పచెప్పుకోవాలి. అప్పుడే దేవుడు మనకు సహాయం చేసేది చూడగలుగుతా. ఎటువైపు ఉంది నా బిడ్డ? నా వాటి వైపు ఉందా లేదా చూస్తాడు. కనుక ఈ బలహీనత నుంచి మనం విడుదల పొందాలి. ఏమా విడిపించబడింది, కట్ల నుండి విడిపించబడింది. ప్రభు లేపినాడు, నిలబెట్టినాడు. ఒకవైపు ఏమైనా పడుతుంది, విశ్రాంతి దినమున స్వస్థపరచబడు, విశ్రాంతి దినమున బాగు చేయబడు. ప్రభునికి నేరాంబడి వేశాడు. అప్పుడు విశ్రాంతి దినమున నీ గొర్రెలో నీ ఏదో ఏదో పడింది గుంట్లో, తీస్తావా తీయవా, అట్నే ఉంచుతావా? ప్రభు చూపించాడు. కనుక పిల్లరా, ప్రభువు దినం కనుక ప్రభుని ఆరాధించే దినం రాకుండా అభ్యంతరాలు తీసుకొస్తాడు. కట్ట నుండి మనం బయటకు రావాలి, లేవాలి, నిలబడాలి. ప్రభువుకు నిలబడే బిడ్డగా ఉండాలి. కనుక అక్కడ రాయబడింది. లూకాసు వార్త 19 చూడమని చెప్పేస్తాను. జక్కయ్య నిలబడ్డాడు. ఎప్పుడు నిలబడ్డాడు? ప్రభు తన ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి ప్రభు అక్కడ బస్సు వేశాడు. అప్పుడు అన్నాడు ప్రభు, అప్పుడు అన్నాడు పొద్దులేసి, జక్కయ్య నిలవబడిన మాట ఎందుకుంది బైబిల్లో అంటే నిలబడ్డాడు. ప్రభు ఎందుకు నిలబడ్డాడు? ప్రభా, నా ఆస్తిలో పేదలకు నా పంచి పెడతాను. నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే 4 ఇచ్చేస్తాను, 4 చెల్లిస్తాను. నా ఆస్తిలో పేదలకు పంచి పెడతాను, సగం ఆస్తి పంచి పెడతాను అన్నాడు. అంటే పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అది ఉండడానికి నెమ్మది లేదు. అన్యాయంగా సంపాదించినంత ఆయనకి నెమ్మది లేదు. ఒకటి. రెండోది, ఆస్తి కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయనకు మిగిలిందే లేదు, ఇష్టపడ్డాడు. దాని భక్త్ సింగ్ గారు ఆయన గారు సమర్పడబట్టి ఈనాడు ఇన్ని సంఘాలు కట్టబడి ఇంత పరిస్థితి జరుగుతుంది భూమి మీద. ఆయన గారు చెప్పుకోవడం కూడా మనకు అది ఎంత విచారం. అంటే ఆ ధైర్యంలో ఏంటంటే అడుగుదాడులో మనం వెళ్ళకపోతే అది మన జీవితంలో చెప్పడం అనేది కూడా అది ఎంతో బలహీనతే చెప్పాలంటే. మనకు మాదిరి చెప్పించాడు దైవజనుడు. కోటేశ్వరుని కుమారుడు, డబుల్ ఇంజనీర్ చదువుకున్నాడు, దేవుడు పిలిచినాడు సేవకి, అంత విడిచిపెట్టాడు. పంజాబ్ ఉన్నటువంటి ఆస్తి మీద ఏది నీకు హక్కు లేదంటే అంతమంది పెట్టుకున్నాడు. నిస్సహాయుడికి వచ్చాడు. ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు. ఒక కప్పు టీ దినమంది గడిపినాడు. ప్రారంభ దినాల్లో ఎంతో కష్టపడ్డాడు, ఎంతో శ్రమించాడు. ప్రభా నువ్వు చెప్పింది, నేను చెప్పింది నువ్వు చేయాలని దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు, ప్రభు ఏం చెప్పాడు, అదే ఆయన గారి జీవితంలో చేసుకుంటూ వెళ్ళాడు. క్రమేణా దేవుడు ఆయన గారి పరిచయం ఆశ్రయించాడు. ఆ పరిచయంలో నీవు వచ్చావు, నేను వచ్చావు, మనం వచ్చాం. ఈ సంఘంలో ఈరోజు నిలబడ్డాం. నాకు పెట్టుకోవచ్చు. నేను మొట్టమొదటి భక్తి గారి నుంచి విన్నప్పుడు హైదరాబాద్లో కాన్వకేషన్ జరుగుతుంది. చిక్కుకుల నుంచి భక్తి గారు ఆయన రక్షించబడి దేవుడు వాక్యం చెప్తున్నాడు. గొప్ప సాక్షి గారు అక్కడ ఉంది. ఆయన ఉన్నప్పుడు నాకు విశ్వాసం నాకు చెప్పినప్పుడు నేను ఎప్పుడు పోవాలి హైదరాబాద్కి, ఎప్పుడు పోవాలా ఆ ఎబ్రోన్కి, ఎప్పుడు చూడాలా భక్తి గారిని అని నా హృదయంలో ఎంతో ఆశ కలిగి ఉండేవాడు. ఆ టైం వచ్చింది. రక్షించబడిన 77 బాప్టిజం తీసుకోవడానికి వెళ్ళాల్సి వచ్చింది. కనుక నేను ట్రైనింగ్లో ఉన్న ట్రైనింగ్ పంపించారు. అప్పుడు వెళ్ళగానే అప్పుడు భక్తి గారు చూడాలి ఎట్లా వస్తాడు, ఎక్కడ బాగున్నాడు కానీ మరి అంతా అయిపోయింది. ఆ మీటింగ్ వచ్చింది. ఆ మీటింగ్ అనగానే ఆయన గారు వెళ్ళి విడిపెట్టి పడ్డాడు. ఈయన గారు అన్న భక్తి గారిని అప్పటి నుంచి చూసుకున్నాను. విశాఖపట్నంలో సేవకు పెట్టి తెరితే అడుగు వచ్చాను. ఆ ధైర్యంలో చేయబట్టుకున్నా, అక్కడ దాకా పీస్ చైర్లు అక్కడ దాకా పోయినాను. ఆ చైర్ వదిలిపెట్టలా, నాకు ఆ బాధ్యత దొరికింది. కాబట్టి పెట్టంటే ప్రార్థన చేసుకోవాలనుకున్న పెళ్ళైన తర్వాత దైవ దగ్గరికి వెళ్ళి ప్రార్థన ఎబ్రోడ్కి వెళ్ళాను. వెళితే భక్తి గారు అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న దైవజనులు కృష్ణ గారు ప్రార్థన చేసి పంపించారు. ఏం చెప్తున్నానంటే ఆ దైవం హస్తం అనేది ఆశీర్వాదకరం. వారి శ్రమ, వారి ప్రయాసము, వారి తీర్మానము, వారి సమర్పణ సంఘాలకు ఈనాడు నీకు నాకు ఎంత మేలు కలిగించింది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. వారి అడుగుజాడులో మనం నడవాలి. ఎబ్రీ 13:7 ప్రకారంగా మన వాక్యం బోధించి చదవండి. ఎబ్రీ 13:7 చదవండి దయచేసి. వాక్యం బోధించారు, నేర్పించారు, పునాది వేస్తున్నారు. ఆ పునాది మీదకి వచ్చాము కట్టబడుతూ దేవుడు రాజ్యం కొరకు మనం సిద్ధపడుతూ ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎబ్రీ 13:7 చదవండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. వారి విశ్వాసమును అనుసరించాలి. వారి ఫలాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారి ఫలమే కదా ఈరోజు ఇక్కడ ఉంది. వారి ప్రార్థన, వారి విశ్వాసము, వారి సేవలు, ఈ దర్శనంలో, ఈ పరిచయంలో రక్షించబడ్డ ఇక్కడే
ఈ సహవాసులనే పెళ్లి చేసుకున్నా, ఈ సహవాసులు ఎంతవరకు దేవుడు నిలబెట్టుకున్నాడు. జీవితంలో కొన్ని ఆటంకాలు వచ్చినాయి, జీవితంలో ఎదిరింపులు వచ్చినాయి, కనుక వెళ్ళిపోవడానికి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, కానీ ఉండలేకపోయాను. ఎలా అంటే నేను చేయగలను, నిలబడగలను అనుకున్నాను, కానీ వల్ల కాదా. ఎందుకు చెప్తున్నానంటే సంఘ దర్శనము, సంఘ సహవాసములు ఉన్నప్పుడే అది ఆశీర్వాదము. అనేక ప్రార్థనలు మన మీద ఉంటాయి. సంఘం యొక్క సత్యములు ఉన్నప్పుడు ఆ సత్యములు సాగిపోగలుగుతాం. మరి ఈ దినాలు చూస్తే పరిస్థితి తారుమారైపోయాయి. ఎందుకు చెప్పినట్టున్నారా? ప్రభు రాకడికి సిద్ధపాటు మనం మెలుకొల్పుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. దైవ శక్తులు మనం పొందుకోవాలి. అమ్మ ఆయన మాట చెప్పాడు, లేచింది. సరే, ఇంకో మాట చూద్దాం. 11 అధ్యాయం. కనుక బలహీనత లేదు. కనుక ఏంటో బలహీనత? దయచేసి యోహాను సువార్త 11 అధ్యాయంలో ఒక మాట చదువుతున్నా చూడండి. 42 వచ్చినది. యోహాను సువార్త 11:42 చదువుకోండి. కలిసి చదువుకుంటాం. 42 నుండి. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతున్నాను, కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచున్న ఈ జనసమూహమును నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్తున్నాను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాడు చేతుల పేత వస్త్రంతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖం మీద రుమాలు కట్టి ఉండేది. అతడు యేసు, మీరు అతని కట్టు విప్పి పోయినని వారితో చెప్పాను. ఎవరైనా? లాజరు, బేతనీయులో లాజరు చనిపోయాడు. 4 రోజులు అయిపోయింది. సమాధిలో పెట్టారు. ఆ సమాధి గడికి ప్రభు వచ్చాడు. వారి దుఃఖములో, వారి శ్రమలో, వారి బాధలో ప్రభు పాల్గొన్నాడు. ఆ ఇంటికి అనేక సార్లు, దాదాపుగా 8 సార్లు వెళ్ళాడని భక్తి గారు తన పుస్తకంలో, బేతనీ అనే పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో రాశాడు భక్తి గారు. బేతనీకి వెళ్ళాడు 8 సార్లు ప్రభు. వారు ఆతిథ్యం చేశారు, పరామర్శ చేశారు, ఎన్నో పరిచయం చేశాడు. కానీ తమ్ముడు చనిపోయాడంటే రాలేదు. 4 రోజుల తర్వాత వచ్చాడు ప్రభు. ఎందుకు వచ్చాడు? 4 రోజులు ఎందుకు ఆగాడు? వాడు పిలవగానే ఎందుకు రాలేకపోయాడు ప్రభు? ఇక్కడ చూడండి, దేవుని కార్యం. ఈ అవధి అనేది, ఈ సమయం అనేది అతని పని కార్యక్రమం ముగించబడింది. ఒకరింట్లోనే ఉంటే వచ్చి చేసే కార్యం వేరు. ఈ చరిత్ర వచ్చేది కాదు. ఈ విషయం కూడా మనం చదివడం కాదు. సమాధిలో పెట్టబడాలి. 4 రోజులు అయిపోయింది, సమాధిలోకి వెళ్ళిపోయాడు, అక్కడ పెట్టబడ్డాడు. 4 రోజుల తర్వాత సమాధి గడికి వచ్చాడు ప్రభు. వచ్చేమన్నాడు, ప్రార్థన చేశాడు తండ్రి. ప్రార్థన చేసిన తర్వాత ఏమన్నాడు? లాజరు ఆ బండ తీయమన్నాడు. బండ తీయమంటే మార్తమ్మ అంటుంది. మార్తమ్మ గారు ఏమంటుంది? వద్దు ప్రభా, 4 రోజులు అయిపోయింది, చనిపోయి వాసన కొడతాడు. తన సొంత సహోదరికి తమ్ముడు ఏమయ్యాడు? వాసన అనిపిస్తుంది. వాసన ఏమిటా వాసన? చనిపోయిన వాసన, మురుగుడు వాసన, పురుగులు పట్టిన వాసన. తన సహోదరికి తను చూస్తున్న చూపేంటి, తను చెప్పే మాట ఏంటి? చచ్చిపోయిన వాడు వాసన వస్తాడు, బండ తీస్తే అయ్యా బండ తీయమంటున్నాం ఎందుకు? ఆమెకు అర్థమైంది అంతవరకే. చనిపోయినాడు వాసన వస్తాడు, కరెక్టే కావచ్చు. కానీ ప్రభు దృష్టిలో ఏంటి? ప్రభు చేయబోయే కార్యం ఏంటి? అది ఆమెకు అర్థం కాదా. నువ్వు నమ్మినడుగా దేవుని మహిమ చూస్తావు, మారుతాని ప్రభు చెప్పాడు. దేవుని మహిమ ఆమెను చూపించాలి, అక్కడ ఉండడం చూడాలి. సమాధి పైన చచ్చిపోయిన ఆ వ్యక్తి మీద ప్రభు జీవం ఎలాంటిది, పునరుత్థానం మీద లేపగలడు. ఆ తర్వాత అక్కడ అన్నాడు ప్రభు, పునరుత్థానము జీవము నేనే, మరణము నా చేతిలో ఉంది, నేను లేపగలవాడిని మీరు నమ్మాలి, మీరు చూడాలి. లాజరు బయటికి రా అన్నాడు, పేరు పెట్టి పిలిచాడు. అక్కడ ఎంతో మంది ఉన్నారు సమాధుల్లో. లాజరు విషయంలో ప్రత్యేకత ఆ మాట వాడాడు ప్రభు. అంటే లాజరు బయటికి రా. ఎక్కడి నుంచి బయటికి రా? మరణములో కట్టివేయబడిన జీవితం నుంచి, సమాధిలో నుండి కట్టివేయబడిన జీవితం, మరణము, దుర్వాసన, దుర్గంధము, అలాంటి స్థితిలో నుంచి ఆ వ్యక్తి రావాలంటే ప్రభు మాటకు ఏముంది? శక్తి, జీవము. ప్రభు జీవమైనకు వెళ్ళింది, ప్రభు శక్తి ఆయనకు వెళ్ళింది. అక్కడ ఏమిటి? లేచాడు, కళ్ళు తెరిచాడు. ప్రభు 3 లేపాడు చచ్చిపోయిన వారిని. ఒక దినవాడు కుమారుడు లేపాడు, ఒక శతాధిపతి కుమార్తెను బ్రతికించాడు. 3వ వ్యక్తి లాజరు. 3 మరణం నుండి చనిపోయిన వారిని లేపినటువంటి సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. ప్రేమించిన వారి కుటుంబం ఇది. ఈ కుటుంబంలో మరణం వచ్చినప్పుడు దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు.
వారి బాధలో, వారి దుఃఖంలో ప్రభు పాలుపడయ్యాడు, కన్నీళ్లు విడిచినాడు. అక్కడ ఆయన ప్రభు మనం విడిచిపెట్టేవాడు కాదు. మన దుఃఖములో, మన బాధలో, మన శ్రమలో ఆయన మనతో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? మనల్ని చోటిస్తే, ఆయన ఆహ్వానిస్తే, వాక్యంతో మనం జీవిస్తే ప్రభు సహాయం చేసి చూడగలుగుతాం. పరిస్థితులు మనం ఏం చేస్తున్నాయి? కృంగతీస్తున్నాయి, నిరాశపరుస్తున్నాయి, దుఃఖంలో తీసుకెళ్తున్నాయి. అర్థం కాని పరిస్థితులు మనకి ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనకి జవాబు ఎవరు? మనకు సహాయం ఎవరు? మనుషులా? ఇంకా చూస్తే అప్పులు, రుణాలు ఎట్లంటే అప్పులు అనేవి మనుషులు చాలా వేధిస్తాయి. దేవుని బిడ్డ, అప్పులు ఉన్నాయా? ప్రార్థన చేయి. ప్రభా, ప్రార్థన చేయకుండా అప్పు చేయమాకు. ప్రార్థన లేకుండా పోయి ఉన్న ఇస్తాలే అని చెప్పి వెళ్ళబాకు. ప్రభుని అడుగు, ప్రభు సలహా తీసుకో. ప్రభా, ఈ పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంట? దేవుని బిడ్డగా ఎప్పుడు మనం దేవుడి పైన ఆధారపడాలా, దేవుడిని ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలా, దేవుడి ఇచ్చే సలహా తీసుకోవాలి. అప్పుడు ప్రభు ఇచ్చే సలహాను బట్టి చేస్తే అది నీకు మేలు కలుగుతుంది. ఈ అనుభవం మనం వెళ్ళాలి. ఇది ఆత్మీయ అనుభవం పిల్లలు. కాబట్టి వాడు అనుభవంకి వచ్చేటప్పుడు ఎందుకు రాలేదని, ప్రభు ఇంత ప్రేమించాము, ఇంతగా ప్రభుకు ఆతిథ్యం చేశాము, ఇన్నిసార్లు మా ఊరికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, పిలిస్తే రాలేదని లోపల వాడికి ఎంతో బాధ ఉంటుంది. కానీ ప్రభు చేయబోయే కార్యము వారికి తెలియదు. కనుక మన జీవితంలో ప్రభు ఏది ఉద్దేశించాడు, ఏది చేస్తాడు, అది మనం అడగాలి. అది కంటాడు. మూడో విషయానికి అంటారు. ఇది ఈ కుటుంబంలో జరిగిన కార్యం ఏంటి? పునరుత్థానము. ఆ కుటుంబంలో సంతోషం కలిగించాడు. వారితో కలిసి భోజనం చేసేందుకు వచ్చాడు, ఇంటికి వచ్చాడు, ఇంటికి తీసుకుని వచ్చాడు. తరగతి వచ్చాడు కదా, ఆ ఇల్లు ఎలా ఉంది? అత్తలతో నిండి ఉన్నది. అత్తలు పగలబట్టింది, ప్రభు పాదాలను పూసింది, ఇందు చేసింది. మరేమో మార్తమ్మ అక్కడ ఏం కనబడుతుంది? దైవిక వాతావరణం వచ్చేసింది. మరణం జీవులకు దాటారు. సువాసన, దుర్వాసన నుండి సువాసన ప్రవేశించారు. క్రీస్తు గురించి సువాసన ప్రకటించబడుతా ఇంట్లో నుండి, వేతనయాల నుండి. మన గృహాలు, మన జీవితాలు ఈ సువాసన రావాలని కోరుతున్నాడు. మన దుఃఖం సంతోషంగా మార్చాలని కోరుతున్నాడు. మన కన్నీళ్లు ఆనంద బాష్పంగా మార్చాలని కోరుతున్నాడు. నాకు పెట్టుకోండి, ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేసి పెట్టగలరు. రెండో విషయం, మూడో విషయానికి వస్తాం. దయచేసి యోబు గ్రంథము 42వ అధ్యాయం. మూడు విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్రభువులకు వెళ్దాం. ఈ మూడు విషయంతో ముగిద్దాం. దయచేసి 42 యోబు గ్రంథము 42 మొదటి 3 వచ్చిన కలిసి చదువుకుంటాం. మొదటి 3 వచ్చిన. అప్పుడు యోబు అన్న చేసుకోండి, అందరూ కలిసి చదువుదాం. అప్పుడు యోబు యెహోవాను ఇలాగ ప్రత్యుత్తరించాడు, నీవు సమస్త క్రియలు చేయగలవని, నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలం కాలేదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానం లేని మాటల చేత ఆలోచన విడబడి అలాగున వేచి లేని వాడుగా నేను ఏమీ నిలగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడుతుని. 4 నేను మాట్లాడకూర్చున్నాను, దయచేసి నా మాట ఆలకించు. ఒక సంగతి నిన్ను అడిగదును, దాన్ని నాకు తెలియజేయము. వినికిడి చేత నిన్ను గురించిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కంగారు నేను చూచుచున్నాను. 6వ వచనం ఏమంటాడు? కావున నేనే అసహించుకుంటూ ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుచున్నా. యోబు గారు చెప్తున్న మాట, నీవు సమస్త క్రియలు చేయగలవని, నీవు సమస్త క్రియలు చేయగలవని, నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాలేదని నేను ఇప్పుడు తెలుసుకునే అనుభవంలోకి వచ్చాడు. దేవుడు సమస్త క్రియలు చేయగలడు. ఆయన ఉద్దేశించింది నిష్ఫలము కాదు. మన ఉద్దేశాలు వేరు, మన ఆలోచనలు వేరు, మన మార్గాలు వేరు, మన తలపులు వేరు. నీ పట్ల నా పట్ల దేవుడి ఉద్దేశాలు, దేవుడి తలపులు, దేవుడి మార్గాలు వేరు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన కార్యం చేస్తాడు. మనకెటువంటిది అనుకున్నది అంటే జరగాలి, నెరవేరాలి. ఇది జరగలేదే, ఇది నెరవేరలేదే, మనకుండే లోపల బాధ, వేదన. మార్త మరియు పిలిచినప్పుడు రాలేదే, బాధ కలిగింది, రాలేదు. యోబు గారికి ఎంత నష్టం కలిగింది, అన్ని పోగొట్టుకున్నాడు. చివరికి ఏమంటున్నాడు? ఎన్ని సగం చెప్పుకొచ్చాడు. దేవుడు ప్రశ్నించున్నాడా? రకరకాల దేవుడిగా 38 నుంచి మాట్లాడుతూ వచ్చాడు. చివరికి ఇప్పుడు అంటున్నాడు, యోబు తెలుసుకున్నాడు. నేను ఇప్పుడు తెలుసుకుంటేనే అన్నాడు. తెలుసుకున్నప్పుడు మనకు అర్థమైంది, తెలియనప్పుడు మనకి ఏం అర్థం కాదు.
వెళ్ళినప్పుడు అర్థం కాదు. తెలుసుకున్న తర్వాత ప్రభా ఎందుకు చేశావా ఈ కార్యం? నాకు తెలియలేదయ్యా, నేను తొందరపడ్డానయ్యా, తొందరపడితే అందుకే ప్రభు అన్నాడు. సరే, ఈ సందర్భంలో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయం దయచేసి 7వ వచనం, యోహాను సువార్త 13:7 చదవండి త్వరగా. చదవతా తీసుకుంటాను. ఈ సందర్భాన ఒక మాట జ్ఞాపకం చేస్తాను త్వరగా దయచేసి. 7వ అధ్యాయము 13వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుందామని అతనితో చెప్పాను. ఆ పేతురు నేను నిన్ను కడగనీయడలా నాతో నీకు పాలేదని. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాదు, నా చేతులు నా తల కూడా నన్ను కడుగుమని ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే కడగనీయడని అన్నాడు. దానికి ముందు ఒక మాట అన్నాడు ప్రభు, నేను చేయించున్నది నీకు తెలియదు. అందరు పాదాలు కడుక్కుంటూ వచ్చాడు ప్రభు. పేతురు కడుకు రాగానే, ఎందుకంటే తొందరగా కడిగేవాడు కదా, తొందరపడేవాడు కదా, అందరూ కడిగించుకుంటున్నారు, నేను కడిగించుకునే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయనలో తొందరపాట్లు, అందుకని దురుగు పేతురు అంటారు, తొందరపడేవాడు. దానికి తొందర అనేది తెలియని తొందర, అర్థం కాని తొందర. ఆ తర్వాత అర్థం చేసుకుంటే తెలిసిపోదు. వాడు ప్రభు అన్నాడు, అయ్యా నన్ను కడగొద్దు, నా పాదాలు ముట్టుకుంటావా, నన్ను ముట్టుకోవద్దు, నన్ను కడగొద్దు అన్నాడు. ప్రభు అన్నాడు, నేను నిన్ను కడగలేదా, నాతో నీకు పాలు లేదు, నేను చేసి నీకు తెలియదు, తర్వాత తెలుసుకున్నాను. ప్రభు అట్టది కాదు, కడగలేడని నాతో నీకు పాలు లేదనగానే వెంటనే అన్నాడు, అయ్యా నా పాదమే కాదు, నా చేతులు, నా తల, నా అంతటి దేహమంతా కడుగు అన్నాడు. ప్రభు అన్నాడు, స్నానం చేసిన వాడు పవిత్రుడు, కానీ పాదాలు పవిత్రమైన, అపవిత్రమైన. పాదాలు అనేవి పాదాల ద్వారా అపవిత్రత, చేతుల ద్వారా అపవిత్రత, కొన్ని పర్యావరణ జీవితంలో ఉంటాయి పిల్లరా. కానీ జ్ఞాపకం చేసుకో, నేను చేసినది నీకు తెలియదు, ఇక మీద తెలుసుకుంటావు. తెలుసుకున్నాడు, తెలుసుకున్న జీవితంలో వచ్చాడు పేతురు గారు. అప్పుడే ఆ తెలుసుకున్న అనుభవం పట్టిందంటే 3.5 సంవత్సరాలు ప్రభుత్వంత కాలం అనిపించాడు. సువార్తలో ఒక శిష్యుడిగా, ఒక విద్యార్థిగా ఆయన సువార్తలో కనబడతాడు. ఇక అపొస్తలుల కార్యం వచ్చారు కదా, సంఘ స్థాపకుడిగా కనబడుతున్నాడు. గమనించండి, పేతురు మనం 6 చూశాం. 2 పత్రికలు రాశాడు, వృద్ధుడయ్యాడు, పెద్దనని నేనంటాడు, భక్తుడికి రాస్తున్నాడు ఆ 2 పత్రికలు. కాబట్టి పేతురు గారు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ప్రభా నన్ను కడుగు, నేను చేసినది నీకు తెలియదు. యోబు జీవితంలో దేవుడు ఏం చేశాడు తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు నేను తెలుసుకున్నాక పశ్చాత్తాపడ్డాడు. ప్రభుత్వం మన జీవితంలో తెలుసుకున్నప్పుడు అంత అయిపోతాడు. ముందే తెలుసుకుంటే ఎంతో మేలు. మీరు ప్రభు ఇచ్చే సమయాలను ఉపయోగించుకోండి. ప్రభు మహిమార్థంగా ప్రభు రాక సిద్ధపడేది వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఆయన శక్తిని పొందుకునేది. ఏమన్నాడు ఇక్కడ? ఆయన శక్తి విడుదల చేశాడు కనుక దేవుడు కరుణించాడు, ఆయన బలపరిచాడు. ఆ దేవుడే నువ్వు సమస్త క్రియలు చేయగలవు. ఆయన చేసే క్రియల్లో ఏది తప్పు కాదు. ఓటికి ఉండొచ్చు, అపజయం ఉండొచ్చు, జారిపోయి ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు, బలహీనము. మన బలహీనతను బట్టి ప్రభువును విడిచిపెట్టడు. మనం విడిచిపెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. రక్షించిన తర్వాత ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, వెంటబడేవాడు, మాట్లాడేవాడు, ఆదరించేవాడు, నడిపించేవాడు, లేవదీసేవాడు, నిలబెట్టేవాడు, సిద్ధపరిచేవాడు. విడిచిపెట్టి లేదు, మనం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పేతురు ప్రభుని. చేపలు పట్టుకోవడం పోయాడు, విడిచిపెట్టలే ప్రభు. కనుక ఒక్కినాడు. కోటి కుయ్యకు ముందు నువ్వు అన్నిసార్లు నన్ను ఎరగరని 3 సార్లు చెప్తావు. 3 సార్లు అయిన తర్వాత జ్ఞాపకం వచ్చింది, వెనబడిపోయి పశ్చాత్తపడి ఏడ్చాడు. కనుక జ్ఞాపకం పెట్టుకో. ప్రభుత్వంగా మన జీవితాల్లో ప్రభు మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపం సరి చేసుకోవడం ఇష్టపడు. ప్రభు ఏకంగా రా, సరి చేసుకో. శరీరం పరిబాకు, శరీరం చోటిబాకు, శరీరం ప్రకారం నడవబాకు. శరీరం తొందర చేస్తుంది పరిస్థితులు బట్టి, కుటుంబంలో వెలపట లోపట. వాటి వల్ల మనకి నష్టమే కానీ క్షేమం ఉండదు. క్షేమం కోరుకునే వారు
ఇతరుల క్షేమం, కుటుంబ క్షేమం కోరే బిడ్డగా తీర్ణం కావడానికి తగ్గించుకోవడానికి ప్రభు కనిపించుకుంటే ఆయన చేస్తాడు పని. ప్రభు నువ్వు చేయొద్దు, నేను చేయాలని మాట వాడబా. ప్రభు నువ్వు చేయి, నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల నువ్వేం చేస్తావు చేయలేనా, నీకు అప్పచెప్పుకుంటున్నా. అప్పచెప్పుకునే వాళ్ళు ఉంటే ఆయన ఖాళీ చేస్తాడు. ప్రభుత్వానికి వెళ్ళక ముందుగా దేవుడికి అప్పచెప్పుకున్నా అనుభవం ఎవరు చూశారు కనుక ఆ బలహీనురాలు కనబడగానే ప్రభువును స్వస్థపరిచాడు, నిలబెట్టాడు. పేతురు లాజరు లేపాడు, తీసుకుని వచ్చి ఇంటికి వచ్చాడు, నిలబెట్టాడు. గృహములో ప్రభుతో పాటు భోంచేశాడు. ఈ భోజనం సహవాసాన్ని చూపిస్తుంది, సమాధానం చూపిస్తుంది, ప్రభుత్వం సంబంధాన్ని తెలియజేస్తుంది. పూర్తిగా పేతురు తన అనుభవం నుంచి జ్ఞాపకం చేసిన మాట కనుక యోబు జీవితంలో అంత నష్టమైన దేవుడే నష్టపరచలేదు. రెండంతలు ఆశీర్వాదం ఇచ్చాడు యోబుకి. ఆయన చరిత్ర రాసి పెట్టించాడు మనకు చూపించడానికి. ఒక భక్తుడు యోబు వంటి వాడు లేడు భూమి మీద. దేంట్లో భయభక్తులు కలిగి ఉంటూ చెడుతో విసరించినాడు, దేవుడితో భయభక్తున్నాడు. చదవండి మొట్ట యోబు గ్రంథం 1:3 చదవండి దయచేసి. భూజు దేశమందు యోబును ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవునితో భయభక్తులై చెడుతనం విసర్జించిన వాడు. ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు యోబు. సైతాన్ని పిలిచి చెప్పినాడు, నా సేవకుని యోబు సంగతి నీకు తెలుసా? చెప్పాడు. శోధించాడు సైతానుడు యోబు శోధించాడు, భక్తులు శోధించాడు. పడిపోలేదు. పడిపోక నిలబడిన భక్తులు దేవుడు నిలబెట్టుకున్నాడు. యోబు నిలబెట్టుకున్నాడు, యోసేపు నిలబెట్టుకున్నాడు. యోసేపును శోధించాడు. పోతీఫరు భార్య యోసేపును శోధించింది, కానీ పడిపోలేదు, నిలబెట్టుకున్నాడు. నిలబడ్డాడు. నిలబడితే దేవుడు కార్యం చేశాడు. లోకంలో శోధన వస్తుంది. రక్షించబడి బాప్తిస్మముగా శోధనలు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి. నువ్వు నిలబడాలి ప్రభు కొరకు, వాక్యానుసారం నిలబడాలి, బండ మీద నిలబడాలా, ప్రభువు నిలబడాలా, ప్రభు కొరకు జీవించాలి. ప్రభు నిలబెడతాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. ఈ సిద్ధపడుతూ ప్రభువులో చేయలేక ప్రార్థన చేసుకున్నాం.